చెప్పే నువ్వు చెప్తే మా ఇంటాడు మీ బాబు. ఏంటల్లుడు ఏమైంది? ఇక ఏమైందంటే ఏం చెప్పాలత్తమ్మా, ఇక పెళ్ళైన కొత్తలా మా మావ బండి కొనిస్తానన్నాడు. సంవత్సరాలు అయితే అది పెళ్ళి అయ్యి ఇంకా కొనియలేదా? బండి కొనిచ్చిండు పెద్దమ్మ, పెళ్ళైన నెల రోజులకే కొనిచ్చిండు. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న బండి అదే. అల్లుడు మరి బండి కొనియలేదంటా నువ్వు? పెళ్ళైన కొత్త నెలలో కట్టి కొనిచ్చిండట. అట్లా కాదత్తమ్మా, బండి పాడవాడు బండి మాకు కొనిచ్చిండు కానీ ఇక మా బాబాయ్ బండి కొనిచ్చిండు. సినిమా పోదాం, షికార్ల పోదాం, ఎట్లా పోదాం అనేది అంటుంది. అంటే మరి ఉట్టిన అవుతుందా? పెట్రోల్ ఎట్లా రావాలి? అందుకనే పెట్రోల్ పైసలు మనం అడిగే మీ బాబుని అడుగు, నెలలకి ఇంత అడుగు, మనం అటు తిరుగుదామని అంటాను. అట్లా అవ పెద్దమ్మ చూడు, ఈయన తెలివి బండి కొనిచ్చిందే కాక ఇంకా నెల నెలకు పెట్రోల్ పైసలు పంపన్నట. మరి పంపద్దా? నెలలకి అలా పెట్రోల్కి ఎక్కడ నుండి తేవాలి? నేను బండి కొనిచ్చి తిరుగుబాటే ఉట్టిన అవుతుందా? కదా అత్తమ్మ. పెట్రోల్ కు పైసలు లేను మరి అత్తగారు బండి ఎందుకు పెట్టుకుని అడగాలి? అప్పుడే ఊరుకుంటివి. నీకేం తెలియదు పో. ఇక నువ్వు అడిగే ఎట్లా చేసి మీ బాబుని అడుగు, నెలలకి ఎంతో కొంత ఇవ్వను. మా బాబును బండి అన్న పట్టుకోమంటే కానీ పెట్రోల్ మాత్రం పైసలు అడిగా. బండి కావాలన్నోవి పెట్రోల్ పోసుకొని నన్ను తిప్పవా? ఏమో పో. ఇక మీ పుట్టింటోళ్ళు బండి పెట్టినా అంటారు. దాని పెట్రోల్ పోయిన బండి ఎందుకు పెట్టి ఎందుకు పెట్టకెందుకు పాడుబడి.